అంటే వర్మ గారి ప్రభావం మీ మీద ఎంత మేరకు ఉంది? వర్మ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఓకే చెప్పాలంటే. ఎందుకంటే ఈరోజు మేము ఇండస్ట్రీలో ఉన్నాం, నిలబడగలిగాము అంటే ఈరోజు ఇప్పటికీ ఇండస్ట్రీలో మాకంటూ ఒక ఇది ఉందంటే కారణం ఆయనే, వర్మ గారే. వర్మ గారి పేరుతోనే మేము నిలబడగలిగాం. ఇప్పుడు ఆయన అంటే చాలా ఇష్టం. మంచి ఆయన అంటే జనాలు ఏ విధంగా అనుకున్నా కూడా మాకైతే ఆయన దేవుడు అండి వర్మ గారు. అంటే సరే, ఆయన మీకు గురువు గౌరవం ఉంది అవన్నీ కాదని నేను అడుగుతుంది. కొన్ని యథార్థ సంఘటనలు కావచ్చు, కొన్ని వైలెంట్ బ్యాక్డ్రాప్లు కావచ్చు, అలాంటి వాటితో ఇన్స్పైర్ అయ్యి మీరు సినిమాలు తీస్తున్నారని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ 2 సినిమాలు ఉన్నాయి, అన్నపూర్ణమ్మ గారి మనవడు, దేవినేని. అన్నపూర్ణమ్మ గారి మనవడని ఒక ఫ్యామిలీ టైటిల్ పెట్టిన ఆ సినిమా మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక పరువు హత్య నేపథ్యంలో ఆ సినిమా తీశారని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. నిజమేనా? నిజమేనండి. ఓకే. అంటే ఏంటంటే టైటిల్ అన్నపూర్ణంగా మనవాడేనండి. ఓకే. అది యూత్ కూడా చూడాలి కదండి. ఓకే, యూత్ చూడాలి. అలానే ఇప్పుడు ఏంటంటే పరువు హత్య విషయంలో ఒకళ్ళ పరువులు తీయాలని, లేకపోతే ఒకరిని మనం తక్కువ చేయాలి, ఒకరిని ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమాలు కాదండి. ఓకే. అది జనరల్గా ఏంటంటే షార్ట్ బ్యూటీ కోసం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని దాంట్లో తీసుకుని నేను ఓకే పోనీ రియల్గా జరిగిన ఇన్సిడెంటే. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు మన మిర్యాలగూడలో జరిగిన ఇన్సిడెంట్ లాంటి కథలు ఎన్నో వచ్చాయండి ఇంతకుముందు, చాలాసార్లు వచ్చాయి సార్. ఇప్పుడు ఎన్నో హిందీ మూవీస్ వచ్చాయి, తెలుగు మూవీస్ వచ్చాయి, చాలా మూవీస్ వచ్చాయి. తెలుగులో రామానాయుడు గారు తీశారు, ప్రేమ విజేతన సినిమా తీశారు సదాశివరావు గారి డైరెక్షన్లో. అది కూడా పరువు హత్య నేపథ్యంలో. తమిళంలో చాలా సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇలాంటి నేపథ్యంలో సినిమా తీస్తున్నారు. అంటే గురు శిష్యులు ఇద్దరు ఒకే ఇన్సిడెంట్ మీద ఇన్స్పైర్ అవ్వడం కావడానికి కారణం ఏంటి? అంటే ఫస్ట్ నేను చేశాను సినిమా. ఓకే. ఇది మూవీ మన టైటిల్ ఏదంటే అన్నపూర్ణంగా మనం టైటిల్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఏంటంటే కొద్ది ఫ్యామిలీ డ్రామా చూపించుకుంటూ, అంటే అంటే 2 ఫ్యామిలీస్, అంటే ఈ అబ్బాయి ఫ్యామిలీ, 2 కులాలు కాదు 2 కుటుంబాలను చూపించు. 2 కుటుంబాలని. నేను కులాలు చెప్పలేదు సార్ ఈ సినిమాలో, అసలు కులాలు చెప్పలేదు. 2 ఫ్యామిలీస్ తీసుకున్నాను. అంటే అబ్బాయి ఫ్యామిలీ, అమ్మాయి ఫ్యామిలీ, ఈ 2 ఫ్యామిలీల మధ్య వాళ్ళు అంతకుముందు ఒకళ్ళంటే ఒకళ్ళు తెలియదు, బట్ వీళ్ళిద్దరు వాళ్ళు తెలుసుకున్న తర్వాత రైవల్టీ స్టార్ట్ అయింది. ఓకే. ఎందుకంటే మా అమ్మాయి నా అబ్బాయి ప్రేమించాడు కానీ వీళ్ళు, మా అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించిందని, అంటే మా మాట వీడంటలేదని వాళ్ళు ఆ పేరెంట్స్, నా మాట ఈ అమ్మాయి అంటే ఈ పేరెంట్స్, వాళ్ళ పగల ప్రతీకారాలు పెరిగారు అనమాట. లవర్స్ కింద ఎవరు చేశారంటే బాలాదిత్య ఓకే ఆ క్యారెక్టర్ చేశాడు. ప్రణయ్ కుమార్ అనే క్యారెక్టర్ బాలాదిత్య చేశాడు. అమృత అనే క్యారెక్టర్ ఏమో అర్చన చేసిందండి. ఓకే. అది మన బిగ్ బాస్ అర్చన అంటారు, ఆ అమ్మాయి చేసింది. మనం ఇప్పుడు 2020లో ఉన్నాం సార్. ఇదివరకు కులాలన్నీ చాలా ఓపెన్గా మాట్లాడుకున్నాడు. ఎవరు ఏ కులమో తెలిసేది, ఏ కులం వల్ల వరుసలు పెట్టి పిలుచుకునేవాడు, బాబాయ్ మామయ్య లేక నాన్న, ఇలా నాన్న కూడా పిలుచుకునేవాడు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా. ఇప్పుడు మనకి సంస్కారం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఆయన కులం అనేది చాలా సెన్సిబుల్ ఇష్యూ అయిపోయింది. మీరు ఇప్పుడు తీసిన అన్నపూర్ణమ్మ గారి మనవడు కావచ్చు, దేవినేని కావచ్చు, ఈ 2 కులాల చుట్టూ నెలకొన్న సమస్యలు, వీటిని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అదే సార్ నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు కులం గురించి నేను ప్రస్తావన తీసుకురాలేదు. ఓకే. ఒక క్యారెక్టర్సే తీసుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు అన్నపూర్ణంగా మనవాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించింది, ఆ ప్రేమలో తీసుకున్నాను. ఓకే. వాళ్ళకి పేరెంట్స్ వ్యతిరేకం అయ్యారు. ఓకే. అంతే తప్ప వీళ్ళ కులం అంటే మీరు ఎటు సైడ్ తీసుకుంటున్నారు, లవర్స్ సైడా పేరెంట్స్ సైడా? ఎవరు సైడ్? లవర్ సైడే తీసుకున్నాను సార్. లవర్స్ తరపున లవర్ సైడ్ తీసుకున్నాను. ఎందుకంటే అది అబ్బాయి ఇష్టపడ్డాడు, అమ్మాయి ఇష్టపడింది. ఏంటి పేరెంట్స్ ఇద్దరు ఒక మాట అనుకొని చేసుకుంటే బాగుంటుంది కదా అని. ఇంకోటి కూడా చెప్పానండి, పేరెంట్స్ మాట కూడా వీళ్ళు వినాలి. ఓకే. వాళ్ళని కూడా ఒప్పించాలి. వాళ్ళ ఇష్టాయిష్టాలకు వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా అంత కరెక్ట్ కాదు అది అనేది నేను అన్నపూర్ణమ్మ మనవడు సినిమా. ఇంతకీ అన్నపూర్ణమ్మ గారి కింద యాక్ట్ చేస్తుంది ఎవరు? అన్నపూర్ణమ్మ గారు. ఓకే. అంటే ఇప్పుడు దేవినేని గారి మీద కథ లేనప్పుడు వంగవీటి రంగా గారి పాత్రకు తక్కువ చేయడం జరుగుతుందా, లేక వాళ్ళ వర్గీయులు ఏమన్నా ఫీల్ అవుతారా? తక్కువ చేయటం అంటే ఏం లేదండి. ఓకే. రంగా గారు రియల్ లైఫ్లో ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆయన ఎంత సౌమ్యంగా ఉంటారు, ఆయన ప్రజలకి ఎలా మంచి చేస్తాడు, ప్రజలకి ఎలా ఆయన హెల్ప్ చేశాడు. ఓకే. ఆయన ఇంటి గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా ఎక్కువగా ప్రజల గురించి ఆలోచించాడనే చెప్పాను ఈ సినిమాలో. ఓకే. ఇది ఈ మూవీలో కూడా అది వాస్తవమే చెప్పాను నేను. ఓకే. అంతేగాని రంగా గారి మీద కానీ లేదా నెహ్రూ గారి మీద నేను ఎప్పుడు పార్షియాలిటీ చూపించలేదు. ఇప్పుడు మీ కెరీర్లో ఇంత రిస్క్ తీసుకుని ఇలాంటి పాయింట్ ఎందుకు ఎత్తుకున్నారు?
ఈ దశలో? అంటే ఇలా అంటే రియల్గా తీయాలని తీశాను సార్ సినిమాని. ఒక రియల్గా సినిమా తీయాలి. అంటే రామ్ గోపాల్ వర్మ గారు మొహమాట పడుతున్న ఒక నిజాన్ని మీరు చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అంతే? లేదు సార్, ఆయన మొహమాట, రామ్ గోపాల్ గారు మొహమాట పడ్డాడని అనట్లేదు. ఓకే, నేను అనను కూడా. ఎందుకంటే ఆయన డేరు. అంటే ఇందా మీరు చెప్పారు ఎవరు చంపారు బెజవాడ అమ్మవారికి తెలుసు అని ఆయన వదిలేశాడు క్లైమాక్స్ అని. ఆయన వదిలేశారు. అంటే ఆయన అక్కడ చెప్పలేకపోయారు కదా. అంటే ఆయన అంత రీసెర్చ్ చేయలేకపోయారేమో అనుకోవచ్చు కదండి. అంత దూరం వెళ్ళలేదు ఆయన. అంత రీసెర్చ్ ఆయన పరిశోధన ఎక్కడ కావాలో అక్కడ వరకు అంతవరకు తీసుకున్నారంటే ఆయన రంగా గారిని అంటే ఆయన తీసుకున్న కథలో రంగా గారిని చంపటం ఎండ్ తీసుకున్నారు అంటే అంతే. నేను ఇంకొద్దిగా ఫార్వర్డ్ వెళ్ళాను అనమాట. ఓకేనండి, దాన్ని దాటి ముందుకు వెళ్ళారు. ఎవరు చంపారు రంగా గారిని అని చెప్పాను. ఓకేనండి, ఫలానా వాళ్ళు చంపారు అనేది నేను చెప్పాను సార్. టోటల్ ఈ సినిమా మీరు ఎన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న సక్సెస్ కానీ అటెన్షన్ కానీ ఇస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు? 100% అండి. డెఫినెట్గా. మొత్తం మా మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కూడా సినిమా చూసి ఓకే, చాలా అద్భుతమైన సినిమా ఇది, ఒక సెన్సేషనల్ అవుతుంది ఈ మూవీ, చాలా బాగా తీశారు సినిమాని. డైలాగ్స్ కానీ మేకింగ్ స్టైల్ కానీ కొత్త రకంగా తీశారు సినిమాని. ఓకే, చాలా బాగుందని చెప్పేసి కోటి గారు కానీ ఇంకా చూసిన కొంతమంది పెద్దలు ఇదంతా ఉన్నారు. మరి ఈయన ఫిల్మ్ ఛాంబరు సెక్రటరీ చేస్తారు కదండి మన ప్రసన్న కుమార్ గారు కూడా చలసాని వెంకటరత్న గారి క్యారెక్టర్ బాగా చేశారు. ఆయన చేశారా? చలసాని వెంకటరత్న గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. మరి కోటి గారు వ్యాస్ క్యారెక్టర్ అయితే అసలు మామూలుగా వ్యాస్ని మళ్ళీ దించేశారు ఆయన అయితే టోటల్గా వ్యాస్ క్యారెక్టర్ని కూడా అంత. మరి బెనర్జీ గారు కూడా రాధా గారి క్యారెక్టర్ బాగా చేశారు. ఓకే, అన్నపూర్ణ గారు కూడా మన దేవినేని మదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఇద్దరు హీరోయిన్స్ కొత్త వాళ్ళని పెట్టాను. వాళ్ళలో రత్నకుమార్ గారి క్యారెక్టర్ కూడా అమ్మాయి ధ్రువతార అనే అమ్మాయి చాలా బాగా చేశారు టోటల్గా. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా ఓటీటీ వైపు వెళ్ళొచ్చని మీరు చెప్పారు. దేవినేని థియేటర్లోకి వస్తాడా, ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వస్తాడా? దేవినేని కంపల్సరీ థియేటర్స్ కానండి. ఓకేనండి, అదే ప్రొడ్యూసర్ గారు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే దేవినేని సినిమా నేను ల్యాబ్లో 2 షోలు వేసాను. ఓకే, చూసిన వాళ్ళంతా కూడా ఏమన్నారంటే ఇది థియేటర్ సినిమా, ఓకే, థియేటర్కి వెళ్తేనే ఆ కలెక్షన్లు పేలిపోతాయి. ఓకేనండి. అంటే ఇంకోటి చూసిన వాళ్ళు కానీ తర్వాత కోటి గారు కానీ వీళ్ళంతా ఏంటంటే 10 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. 10 సంవత్సరాలు ఈ సినిమా గుర్తుండిపోద్ది. ఓకేనండి, అందరిలో మొత్తం జనాలందరిలో ఆడియన్స్లో ఈ సినిమా గుర్తుండిపోద్ది. ఓకేనండి, అలా ఉంది ఈ మూవీ అని చెప్పేసి అన్నారు. దానికి నాకు కూడా చాలా నమ్మకం ఆ సినిమా మీద. ప్రొడ్యూసర్ గారికి నాకంటే ఎక్కువ నమ్మకం ఉంది ఈ సినిమా మీద. ఓకే, ఆయన ప్రొడ్యూసర్ గారు ఇంకా సహ నిర్మాత రాము రాథోడ్ గారు వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు సినిమాని. దీంట్లో మురళి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక చెప్పి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆయన కొత్తకురాడు చేశాడు. పేరండి తేజ రాథోడ్ అండి. తేజ రాథోడ్ చాలా అద్భుతంగా చేశాడు ఆ క్యారెక్టర్. ఆ అబ్బాయి అంటే నిజంగా మురళి ఆ కుర్రాళ్ళకి ప్రవేశించాడా అనే రేంజ్లో చేశాడు అన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే నాకు నిజంగా రియల్గా మీరు అడిగినట్టుగానే ఆ సినిమా నాకు ఒక లైఫ్ అండి. ఓకే, ఎలాంటి లైఫ్ అంటే మా వర్మ గారికి ఎంత లైఫ్ ఇచ్చిందో అని శివ అనే సినిమా, ఓకే, దేవినేని అనే సినిమా ఓకే, శివనాగుకి అంత లైఫ్ ఇస్తుందని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను అనమాట. అంటే మీరు ఇందాక చెప్పినట్టు నెహ్రూ నుంచి ప్రారంభమై దేవినేని వరకు సాగింది ఇంతవరకు సార్. సో ఈ దేవినేని అనేది ఆ నెహ్రూ ముందు వచ్చి ఉంటే ఎప్పుడో మీ కెరీర్ టర్న్ అయింది అదేమో. డెఫినెట్గా అండి. అదే అండి. అంటే మీరు అంతకుముందు వర్మగారి విషయం అడిగినప్పుడు అదే చెప్పాను. ఆయన మాకు దేవుడితో సమానం అండి. ఎందుకన్నా అంటే మేము ఎటు తిరిగినా కూడా మా లైఫ్ ఇక్కడి నుంచే రావాలి. అవును సార్. అంటే ఇన్స్పిరేషన్ మాకు ఆయనే, మా వర్మగారే ఇన్స్పిరేషన్ మాకు. ఓకేనండి. కాబట్టి ఏంటంటే నాకు లైఫ్, నాకు ఇండస్ట్రీలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటే మా వర్మగారే. ఇప్పుడు నాకు మళ్ళీ ఆ రేంజ్కి ఎదుగుతాను ఈ సినిమా ద్వారా అంటే కూడా అది కూడా మా వర్మగారేనండి కారణం. అది